శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. తెలుగు అస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఇలాంటి జ్యోతిష్యం జీవితానికి ఉపయోగపడే మంచి విషయాలు మరియు ప్రేరణాత్మక సూచనలు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వీడియోలు వచ్చినప్పుడు వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయండి. ఇలాంటి వారు ఉత్సాహమే మా ఛానల్ కు పెద్ద బలం. జీవితంలో ధనవంతుడు కావాలంటే ముందుగా మనసులో ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకుండా చేసే పని ఎక్కువగా ఫలితమివ్వదు. ఎక్కడికి వెళ్లాలో తెలియని వ్యక్తి ఎన్ని అడుగులు వేసినా సరైన దారిలో వెళ్లలేడు. అదేవిధంగా డబ్బు సంపాదించాలంటే ముందుగా నేను నా జీవితంలో ఏ స్థాయికి చేరుకోవాలి, ఎంత డబ్బు సంపాదించాలి, ఏ రంగంలో ఎదగాలి అనే విషయాలు మనసులో నిర్ణయించుకోవాలి. లక్ష్యముంటే మన ఆలోచనలు కూడా ఆ దిశలోనే సాగుతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి మంచి వ్యాపారవేత్త కావాలని లక్ష్యం పెట్టుకుంటే అతను వ్యాపారం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు, కొత్త అవకాశాలను వెతుకుతాడు, డబ్బు ఎలా పెంచుకోవాలో ఆలోచిస్తాడు. అదే లక్ష్యం లేకుండా జీవించే వ్యక్తి రోజు వచ్చినట్లు పనిచేసి రోజు వచ్చినట్లు ఖర్చు చేస్తూ జీవితం గడిపేస్తాడు. లక్ష్యం పెట్టుకోవడమంటే కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, మన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి అన్నది కూడా. ఉదాహరణకు, నెలకు ఎంత సంపాదించాలి, 5 సంవత్సరాల్లో ఎక్కడ ఉండాలి, కుటుంబానికి ఎలాంటి సౌకర్యాలివ్వాలి వంటి విషయాలు ముందే నిర్ణయించుకోవాలి. ఇలా లక్ష్యం పెట్టుకుంటే మనకొక దిశ కనిపిస్తుంది. ఆ దిశలో మన కష్టపాటు కూడా పెరుగుతుంది. చాలామంది విజయవంతమైన వ్యక్తులు కూడా తమ జీవితంలో చిన్నప్పుడే ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించడానికి కష్టపడ్డారు. లక్ష్యమున్నప్పుడు మన సమయం విలువైనదిగా మారుతుంది. అవసరం లేని పనులపై సమయం వృధా చేయకుండా మన ఎదుగుదలకు ఉపయోగపడే పనులపై దృష్టి పెడతాం. చదువు, పని, వ్యాపారం లేదా ఏ రంగమైనా సరే లక్ష్యం మనకు మార్గదర్శకంగా ఉంటుంది. కొన్నిసార్లు కష్టాలు వచ్చినా లక్ష్యం మనకు ధైర్యమిస్తుంది. నేను ఈ స్థాయికి చేరుకోవాలి అనే ఆలోచన మనకు మళ్లీ మళ్లీ ప్రయత్నించే శక్తినిస్తుంది. అందుకే ధనవంతుడి కావాలంటే మొదటి అడుగు స్పష్టమైన లక్ష్యం పెట్టుకోవడం. లక్ష్యం ఉన్నప్పుడు మన ఆలోచనలు, కష్టపాటు, నిర్ణయాలు అన్నీ ఒకే దిశలో సాగుతాయి. అప్పుడు మనం మెల్లగా ఎడుగుతూ సంపదను కూడబెట్టే స్థాయికి చేరుకుంటాం. ధనవంతుడు కావాలంటే కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యమైన విషయం. జీవితంలో పెద్ద విజయాన్ని సాధించిన ప్రతి వ్యక్తి వెనుక కష్టం, పట్టుదల, సహనం తప్పనిసరిగా ఉంటాయి. ఎవరూ ఒక్కరోజులోనే ధనవంతులు కాలేదు. చిన్న చిన్న అడుగులు వేస్తూ నిరంతరం కష్టపడుతూ ముందుకు సాగినవారే చివరికి పెద్ద స్థాయికి చేరుకుంటారు. పని చేయకుండా లేదా సులభంగా డబ్బు వస్తుందని ఆశిస్తూ కూర్చుంటే జీవితం ముందుకు సాగదు. అందుకే ఏ పని చేసినా దానిలో శ్రద్ధ, నిజాయితీ, క్రమశిక్షణ ఉండాలి. కష్టపడి పనిచేయడమంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, తెలివిగా పనిచేయడం కూడా చాలా అవసరం. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తుంటే తన పనిలో నైపుణ్యం పెంచుకోవాలి, కొత్త అవకాశాలు వెతకాలి. వ్యాపారం చేసే వ్యక్తైతే మార్కెట్ పరిస్థితులు తెలుసుకోవాలి, కొత్త ఐడియాలు ఆలోచించాలి. ఇలా నిరంతరం కష్టపడుతూ ముందుకు వెళితే ఆదాయం కూడా పెరుగుతుంది. జీవితంలో కొన్నిసార్లు సమస్యలు, ఆటంకాలు వస్తాయి. పనిచేసినా వెంటనే ఫలితం రాకపోవచ్చు. కాని అప్పుడు నిరుత్సాహపడకుండా మరింత కష్టపడాలి. కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్లు చివరికి విజయం సాధిస్తారు. కష్టానికి ప్రత్యామ్నాయం లేదు అనే మాట నిజం. మనం ఎంత శ్రద్ధగా పనిచేస్తే అంత మంచి ఫలితం వస్తుంది. అందుకే ధనవంతుడు కావాలంటే ప్రతిరోజూ కష్టపడి పనిచేయడం ఒక ముఖ్యమైన అలవాటు. సమయాన్ని వృధా చేయకుండా మన లక్ష్యానికి చేరుకునే దిశగా కృషి చేస్తే కొంతకాలానికి మన జీవితం మారుతుంది. కష్టం, పట్టుదల, నిజాయితీ ఉంటే మనం సంపదను సంపాదించి మంచి స్థాయికి చేరుకోవచ్చు. ధనవంతుడు కావాలంటే సంపాదించడం ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బును సరైన విధంగా సేవ్ చేయడం కూడా అంతే ముఖ్యమైన విషయం. చాలామంది మంచి ఆదాయం సంపాదించినా చివరికి చేతిలో డబ్బుండదు. కారణమేమిటంటే వారు సంపాదించినంత డబ్బు ఖర్చు చేస్తారు, కానీ భవిష్యత్తు కోసం దాచుకోవడం అనే అలవాటు ఉండదు. నిజానికి ధనవంతులుగా ఎదిగిన చాలామంది వ్యక్తుల దగ్గర ఒక సాధారణ అలవాటు ఉంటుంది. వారు తమ ఆదాయంలో కొంత భాగాన్ని తప్పకుండా సేవ్ చేస్తారు. ఇది చిన్న మొత్తమైనా సరే ప్రతి నెలా క్రమంగా దాచుకుంటూ వెళ్తే అది కాలక్రమంలో పెద్ద మొత్తంగా మారుతుంది. సేవింగ్ చేయడమంటే కేవలం డబ్బు దాచుకోవడం మాత్రమే కాదు, ఖర్చులను నియంత్రించడం కూడా. మనకు అవసరం లేని వస్తువులు కొనడం, అప్రయోజన ఖర్చులు చేయడం, చూపు కోసం ఖర్చు పెట్టడం వంటి అలవాట్లుంటే ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు. అందుకే ముందుగా అవసరమేమిటి, అవసరం కానిది ఏమిటి అనే విషయం గుర్తించాలి. అవసరమైన ఖర్చులు మాత్రమే చేసి మిగిలిన డబ్బును సేవ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఆర్థిక స్థితి క్రమంగా బలపడుతుంది.
ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల కోసం సేవింగ్ ఉండడం చాలా అవసరం. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు అనారోగ్యం, పని సమస్యలు లేదా ఇతర అనుకోని పరిస్థితులు రావచ్చు. అప్పుడు మన దగ్గర కొంత సేవింగ్ ఉంటే మనకు భద్రతగా ఉంటుంది. అందుకే ధనవంతులుగా ఎదగాలనుకునేవారు ముందుగా సేవింగ్ అలవాటు పెంచుకుంటారు. ఇది మనకు భవిష్యత్తులో పెద్ద సాయం చేస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సేవింగ్ చేసే వ్యక్తికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఎందుకంటే తన దగ్గర కొంత సంపద ఉంది అనే భావన మనకు ధైర్యం ఇస్తుంది. ఆ ధైర్యంతో మనం కొత్త అవకాశాలను కూడా ప్రయత్నించగలం. ఉదాహరణకు, ఒక చిన్న వ్యాపారం ప్రారంభించడం లేదా కొత్త పని చేయడం వంటి అవకాశాలు మనకు కనిపిస్తాయి. అందుకే సంపాదనలో కొంత భాగం సేవ్ చేయడం ధనవంతుడిగా ఎదగడానికి ఒక ముఖ్యమైన అడుగు. చిన్న మొత్తంతో మొదలైన సేవింగ్ కూడా కాలక్రమంలో పెద్ద సంపదగా మారుతుంది. క్రమశిక్షణతో జాగ్రత్తగా డబ్బును దాచుకుంటూ ముందుకు వెళ్తే మన ఆర్థిక స్థితి ధనవంతుడు కావాలంటే కేవలం డబ్బు సంపాదించడం మరియు సేవ్ చేయడం మాత్రమే సరిపోదు. ఆ డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టడం కూడా చాలా ముఖ్యమైన విషయం. చాలామంది సంపాదించిన డబ్బును బ్యాంకులో లేదా ఇంట్లో దాచుకుంటారు. ఇది ఒక విధంగా భద్రత కలిగించిన డబ్బు పెద్దగా పెరగదు. కానీ పెట్టుబడి పెట్టడం ద్వారా అదే డబ్బు కొంతకాలానికి మరింత ఎక్కువగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ధనవంతులైన చాలామంది తమ డబ్బును సరైన వ్యాపారాల్లో, భూముల్లో లేదా ఇతర మంచి అవకాశాల్లో పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టడం అంటే చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం. ఎక్కడైనా డబ్బు పెట్టడం కంటే ముందుగా ఆ పని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఉదాహరణకు, వ్యాపారం చెయ్యాలంటే మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, లాభమొచ్చే అవకాశం ఎంత ఉంది, ప్రమాదం ఎంత ఉంది వంటి విషయాలు తెలుసుకోవాలి. అలాగే భూమి లేదా ఇతర ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలంటే ఆ ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయాలు తెలుసుకోవాలి. ఇలా ఆలోచించి పెట్టిన పెట్టుబడులు మనకు భవిష్యత్తులో మంచి లాభాన్ని ఇస్తాయి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, పెట్టుబడి పెట్టేటప్పుడు ఓపిక ఉండాలి. చాలామంది వెంటనే లాభం రావాలని ఆశిస్తారు. కానీ చాలా పెట్టుబడులు కాలక్రమంలోనే పెరుగుతాయి. కొన్నిసార్లు మొదట్లో చిన్న లాభం మాత్రమే కనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది పెద్ద సంపదగా మారుతుంది. అందుకే సహనం మరియు దీర్ఘకాలిక ఆలోచన అవసరం. పెట్టుబడి పెట్టడం వల్ల మన డబ్బు మన కోసం పనిచేస్తుంది. మనం కేవలం పనిచేసి సంపాదించే డబ్బుతో మాత్రమే జీవితం కొనసాగితే ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. కానీ పెట్టుబడి ద్వారా మనకు అదనపు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం మళ్లీ పెట్టుబడిగా మారి మరింత సంపదను సృష్టిస్తుంది. ఇలా క్రమంగా సంపద పెరుగుతూ మనం ఆర్థికంగా బలమైన స్థాయికి చేరుకుంటాం. అందుకే ధనవంతుడు కావాలంటే పెట్టుబడి పెట్టడం నేర్చుకోవడం చాలా అవసరం. జాగ్రత్తగా, తెలివిగా పెట్టిన పెట్టుబడులు మన భవిష్యత్తును బలంగా చేస్తాయి మరియు మన సంపదను రోజురోజుకీ పెంచే మార్గంగా మారుతాయి. మరియు భవిష్యత్తులో మనం ధనవంతులుగా ఎదగడానికి మంచి పునాది ఏర్పడుతుంది.